ఏ డార్లింగ్స్, మమ్మల్ని చూసింది సార్లే కింద పేర్లు చూడండి. లెఫ్ట్ సైడ్ సీత, రైట్ సైడ్ రాముడు, నా పక్కన లక్ష్మణుడు, దాని పక్కన హనుమంతుడు. ఎంటైర్ ఆదిపురుష్ టీమ్ లైట్ వర్షన్ ఇన్ ఫ్రీ ఫైర్. ఏరా మధ్య స్టార్ట్ చేయమంటావా? ఇంకా హే హూ ఇస్ మచ్చా, ఐఎమ్ హనుమాన్, కాల్ మీ బజరంగ్, ఐఎమ్ యువర్ బిగ్ భక్తుడు. ఈడెప్పుడే క్యారెక్టర్లోకి దిగిపోయినాడు. పో, మందే ఇంకా ఆలస్యము. ఏ సీత రెడీ కరో. నేను ఎప్పుడూ రెడీ చేశాను రాఘవ, నీదే ఇంకా ఆలస్యం. పైగా స్టార్ట్ చేయాల్సింది కూడా నేనే. సరే సరేలే తెలుసు గానీ నువ్వు రామునికి ఎదురు మాడతావా? బాడతానా నోరుమై. ఏంటి అన్నగారు వదినమ్మతో అలా మాట్లాడుతున్నారు? మీకేమైనా బుద్ధి ఉందా? యోడ్రా, నువ్వు నాకు బుద్ధి ఉంది అంటావు? చిన్న తేడదల్లా నీకు? ఇంతకు నువ్వు నా తమ్మునివే అమ్మ తమ్మునివే? బ్లడీ ఫుల్ డాంకీ స్టూపిడ్. చెప్పు. మీ తమ్ముడిదే కదా అన్నగారు. మళ్ళీ అమ్మకు సపోర్ట్ చేస్తున్నావే? అక్కడ ఉంది ఎంతైనా మన వదిన గారే కదా. నువ్వు పుట్టకోసుదినా ఇజ్జుడు బాడిది చీర కట్టగరమ్మంటే బిగ్నియస్కి వచ్చింది. మిడత కొట్టలా దీన్ని. నువ్వు ఇప్పుడు చెప్తాడా మీకు చూసే వాళ్ళకు ఇది రియల్ రామాయణం అయితే కాదు, మేము జస్ట్ పన్ను కోసం చేసినా. సో డోంట్ టేక్ సీరియస్ నా. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే చూడడము ఇప్పుడే బ్యాక్ వెళ్ళిపోవచ్చు, నో అభ్యంతరం. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టాకండి. ఐ హర్టెడ్. చేయి డార్లింగ్, ఇంకా స్టార్ట్. అయ్య బాబోయ్, మీరు డార్లింగ్ అనమాకండి, నాకు సిగ్గేస్తుంది. పుట్టకోసి సిగ్గు, బిగినియర్స్కి వచ్చినప్పుడు లేదా సిగ్గు? సిగ్గులేందానా? సిగ్గు అంటే సిగ్గు. నీ తల్లి ఎంత బాగా చెప్తావే నువ్వు. స్వామి, చెప్పు హనుమా. ఎందుకు స్వామి అలా కుక్కలా ఆవేశపడుతున్నారు? అది మీ ఆరోగ్యానికి హానికరం. డోంట్ ఆవేశం కుక్కలాగా, బీ కూల్. నువ్వు తోక జడెద్దు హనుమా, కత్తిరిత్తా. ఇక్కడ రియల్ లైఫ్లోనే హనుమంతునికి అంత బలం ఉన్నాయి, రాముని ఒక్క మాట అనలే. అట్టాడితే నువ్వేంది పోయి పుట్టకోసి గేమ్లోకి వచ్చి బీకులు బోసడాకులు అనుకుంటా. తోక కత్తిరిత్తా. అలా అనకు స్వామి, నేను ఎక్కడైనా సరే చాలా పెద్ద భక్తుణ్ణి. మా బలమేదంటే నీపై నమ్మకమే మా. వద్దులే హనుమా, ఇంకా ఆపి. రియల్ పాడని సరిదబ్బకు. ముందే దగ్గరలో అన్న సినిమా రిలీజ్ ఉంది 16వ తేదీ. అవి ఇంతకు అడిగేది మర్చిపోయినా. సినిమాకి ఎవరెవరు పోతున్నారు ఫ్రెండ్స్? నేనైతే ఫ్యాన్సోకి పోతాడా. మీలో ఎవరెవరు రెడీ అవుతున్నారు ఫ్యాన్సోకి? రండి కలుసుకుందాం థియేటర్ దగ్గర. ఐఎమ్ వెయిటింగ్. ఏ హనుమా, చెప్పండి స్వామి. ఎందుకు చెప్పేది? చూడ్డాడు ఎంతమందికి తినారో. నన్ను కాపాడాల్సిన బాధ్యత నీదే. అయ్యో, మిమ్మల్ని కాపాడగలిగేంత సమర్థపడుతున్నా స్వామి నేను. నీకు అప్పుడే చెప్పినా ఇది రియల్ రామాయణం కాదని. మెట్టి రిపోతుంది అతికుతులు గుర్తే. టోకన్లు రెడీ చేసుకో. సరే స్వామి. ఒన్ను ముందర కనిపెడుతుంది. యాదిది బే MP40 ఫోనగా ఏం చేయంగా ఏ రా. మా బలమేదంటే నీపై నమ్మక. ఆపోయి ఆపింగ్ అపోయి రివైపో. సరే స్వామి. ఏ లక్ష్మణ్, చెప్పండి అన్నగారు. బా అంత మర్యాద ఏమొద్దు కానీ పోయి రివైపోప్ప. హనుమంతుల వారు ఇస్తారులేండి అన్నగారు. అంటే నువ్వు ఇవా హనుమంతుడు ఎత్తే? అయ్యో, ఇద్దరం ఒకేసారి ఎలా ఇవ్వగలుగుతాం అన్నగారు? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా తెలీదా మీకు? మళ్ళా పేరుకు యూట్యూబర్. ఏం వయసాన ఎక్కువ చేస్తాండావు? రాత్రికి అన్నం పెట్టద్దంట మీ వదినికి. అయ్యో వద్దులేండి అన్నగారు. ఏంప హనుమా, ఏ కొండలెత్తిది అనుకున్నావా? ఇదే మిడికి వేసుకోకుండా ఎనిమిది కొడతాండావు. ఏ సీత, యూ టేక్ కేర్. నీ ముందర ఎనిమిది ఉన్నాడు. పరిగి పరిగి పరిగి. ఓ షెట్ మ్యాన్, చెట్ ఉండేలే, నువ్వు కంగారు పడకు. లక్ష్మణ ఇంకా బతికే ఉన్నాడు. అయ్యో అన్నగారు, లేదు అన్నగారు, నేను మరణించాను. మరణించావా? ఎప్పుడు రా తమ్ముడు? జస్ట్ ఇప్పుడే అన్నగారు, 2 minutes ఆఫ్టర్. అది ఆఫ్టర్ కాదు, బిఫోర్. నువ్వు ఇంగ్లీష్ రానప్పుడు గమనుండు. ఇట్లా అర్ధపర్ధ మాట్లాడద్దు, మనలో ట్రోల్ చేస్తారు. ఇంతకు నువ్వు ఎలా మరణించావు లక్ష్మణ? సురుపనక సేవలు కోసేసింది అన్నగారు. దాని దగ్గరికి ఇంటికి పోయినారు స్వామి, నువ్వు అది గయ్యాలిద్ది. ఏమో తెలియక వెళ్ళాను అన్నగారు. సరేలే, ఇంకోసారి పోద్దు. ఈసారి అది ఎడనగానైతే నాకు చెప్పు, నేను కొత్త దాని సోవులో. మా అన్న సురుపనక సెవులు కొత్తాడంటలే. పండగ ఏం చెయ్యి అన్నగారు, హనుమంతుల వారికి చెప్పండి తొందరగా రివైవ్ ఇవ్వమని. లే బజరంగి, వినపడిందా? బిరికి పోయి రివైవ్ వెయిటింగ్ ఇక్కడ. వెళ్తున్నా స్వామి. పరిగి పరిగి బిరిబిరి పరిగి వెనకాల సురపన కొత్తంది. స్వామి మీరు అన్నట్టుగానే రివైవ్ ఇచ్చేసిన. ఇక్కడ నా దగ్గర దిగండి స్వామి, ఎనిమిస్ ఉన్నారు. అంటే నువ్వు ఎడ దిగమంటే అడ దిగలా మేము? ఎట్టగానత్తనం పోయి నీకంటికి. ఐఎమ్ రాముడు. ఎవరల్లా మీరు మా సీత అని ఉన్నారు? ఏం పర్వ నీకు మా సీతతో? పాండు పాండి మీ కొంపలు ఇవ్వండి. కొంపలేవా మీకు? పాండింగ్ అయింది అడే నిలబడినారు. సమీపాడుతో చెప్పిన మాట అనుకుంటే ఒంటి చేత్తో బాణం అయితే పెళ్లి చేసుకుంటే సీతనే. ఏమనుకుంటారు పోయి? చిల్లన్న కొడుకులల్లా నా సీతాదేవి నా ప్రాణం. స్వామి చెప్పు హనుమా. పోయి రివైవ్ ఇప్పు స్వామి. నువ్వు ఎప్పుడు చచ్చిపోయినావు హనుమా? మిమ్మల్ని ప్రత్యేకించి నేను ప్రాణాలు వదిలేశాను స్వామి. నిజమా? బాబా ఎంత పెద్ద త్యాగం చేసావు హనుమా. అదే ఎస్సీబీ గడ ఏంటేనా దొంగనా కొడుకు, మేము సత్యసావని అని గమ్మని అడుకుందు ఓడోడే. ఇప్పుడు ఆయనతో ఏం పని లేదు స్వామి, ఆయన చాలా మంచివాడు. నువ్వు పట్టకోసి మంచోడు. దొంగనా కొడుకు హనుమవాడు దొంగమండా కొడుకో. అయ్యయ్యో లేదులే స్వామి, ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు. ఆయన చాలా చాలా మంచి మనసున్న వ్యక్తి. నువ్వు పొగుడుకో ఇంకా బాగా పొగుడుకో. మైకి తెప్పిమంటావు ఎస్సీబీగా? దొంగనా కొడుకి నువ్వు హనుమంతుని క్యారెక్టర్లో ఉన్నా కానీ ఎస్సీబీ గాని గురించి హైలైట్గా చెప్తాంటావు కుదరా. ఎంతైనా ఆడు నువ్వే కదా, తప్పు లేదులే. నీ బుద్ధి అట్లాడితే. వాట్ ఆర్ ది రబిష్ టాకింగ్ స్వామి? ఐఎమ్ నాట్ ఏ ఎస్సీబీ, ఐఎమ్ హనుమాన్. చెప్పు. రివైవ్ ఇచ్చేవరకు ఎన్నేం చెప్తావు నువ్వు? అన్నగారు ఇక్కడికి రండి అన్నగారు. వై లక్ష్మణ? ఎనిమిస్ ఉన్నారు అన్నగారు. కొట్లేవా? చేత కదా? అయ్యో కొట్టాను అన్నగారు, 10 మందిని కొట్టాను. కాకపోతే 11వ నన్ను పండబెట్టా. వస్తున్నా లక్ష్మణ, వస్తున్నా. నిన్ను బతికించుకోవడానికి వస్తున్నా. వీటికొచ్చి ఏం బతికిద్దు కానీ ఆడే బతికించరండి అన్నగారు.
దిగు లక్ష్మణ, ఇప్పుడు నుంచి జాగ్రత్తగా ఆడు. మళ్ళీ రేపు ఇచ్చే నా తన టోకన్ లేవు. అంటే నీకు నాకన్నా టోకన్లే ఎక్కువ అధిక ప్రియమైనవా అన్న? ఈడో రెండు మెంటల్ మండా కొడుకు. టోకన్లు లేవరా అంటే అధిక ప్రేమైంది గిదిక ప్రేమైంది అనుకుంటా. ఇంతకు నా సీతాదేవి ఎక్కడికి పోయిందిరా? అసలు తన జాడనే తెలియట్లేదు. నా దగ్గర ఉంది స్వామి. ఉంది కాదు పోయి ఉన్నారను ఎగిత్తంతా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే తీసుకొని రా సీతాదేవి నా దగ్గరికి. నాతో వచ్చేయండి సీతాదేవి గారు, నేను శ్రీరాముడి దగ్గరికి తీసుకువెళ్తాను. లేదు హనుమా, నేను నా రాముడు స్వయంగా వచ్చి పిలుచుకొని వెళితే మాత్రమే వెళ్తాను, లేకపోతే లేదు. 1 ఫ్లైట్ తీసేలేదని చెప్పు, వచ్చి పిలుచుకొని పోయి బాడదాన్ని. యాభైని ఒట్టతున్నావు ముందరికి, అది కానీ రాముడి ముందరికి. పిల్ల అట్లా అనుకున్నావా? రాముడు అంతే దేవుడు. అయ్యో శ్రీరామ, ఎవరు కొట్టారు? నీకేం ఇప్పుడు ఎవరు కొడితే నువ్వు పోయి కొడతావా వాళ్ళని? గమ్మ రివై అయిపో. ఏ హనుమా, ఈనా కొడుక్యా, నువ్వు కొట్టగలవు, నీలో సత్తా ఉంది. అది నీకు లవర్ లేకున్నా నీ గుండెల నిండా దమ్ముంది హనుమా. అదే నీలో నాకు చాలా నచ్చిన విషయం. ఏ సీత, నువ్వేంది సీర కట్టక రమ్మంటే లాబీలోకి బిగినీతో వత్తివి, ఈడికి చూస్తే ఏకంగా మొగని బట్టలు వేసుకొని వత్తివి. ఏం పిల్ల అట్లా? అయ్యో లేదు రాఘవా, నేను చీర కట్టుకుని వస్తే నా వైపు రావణుడు లాంటి రాక్షసులు చాలా మంది వెంటబడతారు. అందుకే ఇలా పురుషుడి యొక్క డ్రెస్ ధరించి వచ్చాను, ఎవరి కళ్ళు నా మీద పడకూడదని. నువ్వు పెద్ద అప్సరసే మళ్ళా అంత నీ కళ్ళు చూసేకి. బాడతన గేమ్ ఆడక రాదు సరిగ్గా, బడాయికు తొలగుతుందన్ని. సుర్పణకలే లక్ష్మణ, సుర్పణక. ఏది నీది తల్లి అయి చెవులు గొత్తులే దీనికి. అవునా అన్న, నిజమా? అవునరా కుడాల్, నీకు సూదరగాలంటే. అయ్యా ఎందుకులే అన్న చూడటం, నువ్వు కోసే ఉంటావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎస్ఆర్బివి కాదు, శ్రీరాముడివి. పైనుంచి కొట్టే సురుపునక అన్న రావణాసురుడు దాంకొని దొంగమ్మ కొడుకో. ఓన్యూ, మా హనుమంతుడు అట్టేరివై వచ్చా. ఏమి బలగం రానిది హనుమా. నువ్వు నూరేళ్ళు సల్లాకు బతుకురా. థ్యాంక్ యూ స్వామి. ఏ లక్ష్మణ్, నువ్వు నా ఇంట పైన దిగు, వాళ్ళిద్దరిని సంహరిద్దాం. నా కొడుకులు పైనుంచి కొట్టారు మనల్ని. అలాగే అన్నగారు. సీత నువ్వు గాని. ఓకే రాఘవా. హే ఏంది మీరు ఓకే సరే అని దూరం పోతున్నారు? సారీ అన్నగారు, నన్ను క్షమించండి, నేను రాలేను. ఏంద్ర లక్ష్మణ్, అయిటానా కొడుకు నువ్వు? మళ్ళీ ఇంత దొంగ నా కొడుకు అనుకోలే. నా కొడుక్కి అది రాముడు అంటే అది. నా కొడుకు అది. ఎవడి తోడు లేకున్నా ఒక్కడినే యుద్ధం చేయగల సత్తా ఉందిరా నాలో. మళ్ళైతే మమ్మల్ని ఏంటికి పిలిచినావన్నా? మెట్టిరిపోతుంది మధ్యలో మాట్లాడతాం మళ్ళా. దొంగ ముండా కొడుకులారా, ఎంత మోసం చేసినారా, జస్ట్ మిస్సు. అవును సీత, నువ్వేంటికి రాలే? అది అన్నం పొయ్యి మీద పెట్టేసి వచ్చా రాఘవా, ఆలస్యం అయితే ఉలికిపోతుందని వచ్చేసిన. సర్లే బతికిపోయినావు. ఆగలేదంది తట్లు కడిగి రెడీ పెట్టిండు. ఈ మ్యాచ్ బోయ కొడతానే వచ్చేస్తా. లే సీత గేమ్లో లేదు, చచ్చిపోయి ఆఫ్లైన్ వెళ్ళిపోయింది. తట్లు కడిగి ఎక్కి మీరు జాగ్రత్తగా ఆడండి. బోయ మనమే కొట్టాలా, లేకపోతే మళ్ళీ అన్నం పెట్టదు ఇంటికి పోతే. స్వామి అలా అనకు స్వామి, అన్నం లేనిది నేను ఒక పూట కూడా ఉండలేను. బోయ ఖచ్చితంగా మనమే కొడదాం. సరే హనుమా, నువ్వు చెప్పావంటే ఇంకా ఖచ్చితంగా బోయామన్నది. ఎందుకంటే నీ బలం గురించి నీకు తెలియదు బజరంగ్. నువ్వు అనుకుంటే ఏమైనా సాధించగలిగే సత్తా నీలో ఉంది. అన్నయ్య, వదినమ్మను ఒడియాలు కూడా వేయించమను, బోయ మనదే. చెప్తాలే లక్ష్మణ, అంతకంటే ముందు ఈ లంకాధిపతులను పండ పెడదాం. ఒక లక్ష్మణ హనుమ ఒక తొందరగా వచ్చింది ఫాస్ట్. హే నా కొడుకులు కానీ లక్ష్మణ హనుమ. మా శ్రీరాముని కొడతారా మీరు? ఓపి హనుమ. మా బలమేదంటే నీపై నమ్మకమే. వదినమ్మ ఒడియాలు అన్నం పెడతా ఇంటికి పోతే పండుగ ఎంజాయ్.